హాయ్, దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్క్రిప్ట్ ఛానల్. ఈరోజు మన టాపిక్ అవతార్ ద లాస్ట్ ఎయిర్ బెండర్ సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ. ఇది నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెబ్ సిరీస్ కోసం చెప్పాలంటే నచ్చింది. 7 సీజన్స్ ఉన్నాయి, 7 డైరెక్టర్లు చేశారు. అందులో 2 ఇండియన్స్ కూడా ఉన్నారనమాట. సీజన్ 1 ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ నుంచి స్టోరీ మొదలవుతుంది అనమాట. మీకు తెలిసి ఈ స్టోరీలో మనకి కథ ఈ సీజన్ 1 చూస్తుంటే మీకు క్లారిటీగా తెలుస్తుంది. 4 రాజ్యాలు ఉంటాయి: ఎయిర్ అండ్ ఫైర్, వాటర్ అండ్ ల్యాండ్. అంటే ఎర్త్ బెండింగ్, ఎయిర్ బెండింగ్, ఫైర్ బెండింగ్ అండ్ వాటర్ బెండింగ్. ఫైర్ బెండింగ్ వాళ్ళు విలన్స్, మిగతా వాళ్ళందరూ హీరోస్ కింద చూపిస్తారు. ఇందులో కూడా అవతకులు ఉంటాయి ఒక రాజ్యం కోసం. అయితే ఇక్కడ ఈ అవతార్ అనేది ఏం చేశాడు, తన లైఫ్ జర్నీ ఎలా ఉంది, తన పాస్ట్ ఎలా ఉన్నది, ఆయన పూర్వజన్మ ఎక్కడి నుంచి వచ్చింది అనే స్టోరీలన్నీ చెప్పుకుంటూ వెళ్ళారు. వెల్ రిటర్న్గానే చెప్పాలి. ఇది కామిక్స్లో ఉన్నట్టే దీనికి ఒక స్టోరీ ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. కామిక్స్ చాలా వచ్చాయి, దాన్ని అడాప్ట్ చేసుకుని బుక్ ద్వారా తీసిన స్టోరీ అనమాట. అయినా మనకి విజువలైజేషన్ చాలా హైలైట్గా చూపించారనమాట. ఆ గ్రాఫిక్స్ అయితే ఆ వరల్డ్లోకి వెళ్ళిపోతాం అన్నమాట. కొన్ని సీన్స్ అయితే చాలా బాగా తీశారు. ఫైట్స్ కూడా బాగున్నాయి. ప్రతి క్యారెక్టర్కి ఒక వెయిటేజ్ ఉండడం వల్ల స్టోరీ ఇంకా బాగా ముందుకెళ్ళిందని నాకు అనిపించింది. ఇంకా స్టోరీలో లోపాలు లేవా అంటే ఉన్నాయి, ఇంకా డల్గా వెళ్తుందేమో అనిపించిన దగ్గర ఒక హై మూమెంట్ ఇస్తారనమాట. ఆ హై మూమెంట్ వల్ల ఓకే ఇక్కడ హై పడింది, తర్వాత ఏం జరుగుతుంది దాన్ని చూపించడం వల్ల మనకి ఎగ్జైట్మెంట్ పెరిగిందనమాట. అవతార్ కింద యాక్ట్ చేసిన యాక్టర్ పేర్లు అయితే మనకు తెలియదు, కానీ వాళ్ళ గురించి పక్కన పెట్టే చైనా పేర్లు కాబట్టి వాళ్ళు అవతార్ గేట్ కింద యాక్ట్ చేసిన కానీ, ఎయిర్ బెండర్ కానీ, ఎర్త్ బెండర్ కానీ, ఎర్త్ బెండింగ్లో వాళ్ళకున్న రాజ్యాల్లో ఉన్న కొన్ని సీన్స్ కానీ అన్నీ బాగా చూపించారు. ఎర్త్ బెండర్స్లో అక్కడ జరుగుతున్న అన్యాయాలను ఎలా ఎదుర్కొన్నాడు ఒక ఫైర్ బెండర్ కూడా, దాన్ని ఒక కామిక్ రూపంలో బాగా చూపించడంలో కూడా సక్సెస్ అయ్యారు. గ్రాఫిక్స్ కూడా అదిరిపోయాయి. విలన్స్ యొక్క మోటివేషన్ ఇంకా క్లారిఫికేషన్గా తెలియడానికి ఇంకొక సీజన్స్ 2-3 సీజన్స్ పడతాయి. ఆల్రెడీ ఈ సీజన్లో 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ ఈచ్ వన్ దగ్గర 1 hour 10 minutes 20 minutes వరకు ఉంది. స్టోరీ పరంగా అండ్ విజువలైజేషన్ పరంగా గ్రాఫిక్స్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంది. మనకి ఒక వెల్ రిటర్న్ స్టోరీ చూపించారనే చెప్పాలి. ఇంకా ఇందులో మనకి నచ్చలేని మూమెంట్స్ని కూడా వాళ్ళు నచ్చేటట్టు చెప్పడంలో సక్సెస్ అయ్యారని చెప్పాలన్నమాట. ఈ విలన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫైర్ బెండర్స్ అని చెప్పాను. ఆ ఫైర్ బెండర్సే మళ్ళీ ఈ ఎర్త్ బెండర్స్ వాళ్ళనే కాపాడడానికి మారు వేషంలో తిరుగుతారనమాట. అది స్టోరీని బెండ్ చేశారనమాట. కొన్ని ట్విస్ట్లు ఉంటాయి, కొన్ని టర్న్స్ ఉంటాయి. తర్వాత ఏదైతే ఒక వరల్డ్ చూపించారో ఆ వరల్డ్లో మరి ఇంకొక వరల్డ్ ఉంటుంది అనమాట. అదేంటంటే ఆత్మల ప్రపంచం. ఆత్మల ప్రపంచం ఒక లైబ్రరీ ఉంటుంది. ఆ లైబ్రరీ విజువలైజేషన్ కానీ అక్కడ ఉన్న కాస్ట్యూమ్ కానీ చాలా బాగా నచ్చింది. దీనికోసమైనా ఒకసారి చూడమని నేను ఈ వెబ్ సిరీస్ కోసం చెప్పడానికి ఇంకా చాలా విషయాలే ఉన్నాయి. అవన్నీ వెబ్ సిరీస్ చూసే తెలుసుకోవాలి. అయితే ఈ వెబ్ సిరీస్ కంటిన్యూస్ సీజన్ 3 ఎప్పుడు వస్తుందని నేను ఆతృతగా ఎదురు చూస్తున్నాను అనమాట. ఆ విజువలైజేషన్ కోసం, ఆ గ్రాఫిక్స్ కోసం, వాళ్ళ స్టోరీ చెప్పిన విధానం కోసం. అయితే ఇక్కడతో ఈ వీడియో అయిపోయింది. నెక్స్ట్ సీజన్ వస్తే దాన్ని కూడా నేను డెఫినెట్గా రివ్యూ ఇస్తాను. ఈ వెబ్ సిరీస్కి ఇస్తున్న రేటింగ్ 2.75 out of 5. This is Nagendra from NSCube channel. Please subscribe my channel. Thank you for watching. Thank you.